మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విభాగం కార్యదర్శి పాముల ప్రకాష్ గారు మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఒక సూపర్ 6 అన్న దాన్ని ఏది కూడా అమలు చేయకుండా అన్ని అరకొరగా అమలు చేసి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే అన్ని కూడా బటన్ నొక్కితే ప్రతి వాళ్ళ అకౌంట్ లో పడి అప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వారికి ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వకూడదు, వాళ్ళ శత్రువుల కింద మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఒక పార్టీకి ప్రతినిధో లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్థం కానట్టుంది. అదే విధంగా రాజోలు కాన్స్టిట్యున్సీలో గడిచిన 3 ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మీద మంచి నమ్మకం ఉంది. రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్ గారి మీద నమ్మకంతో పాటు ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసిన తర్వాత వచ్చే ఎలక్షన్ లో కంపల్సరిగా రాజోల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ఆశయంగా చూస్తున్నారు. రాజోల్ నియోజకవర్గంలో అంటే ఏ చిన్న వర్గపోర్లు ఉంటే ఉండొచ్చు, కానీ మేము వచ్చిన తర్వాత ఆ వర్గపోరుకి అనేది మేము ఎప్పుడూ ప్రోత్సహించాం. అంటే రాజోల్ నియోజకవర్గంలో రాజోల్లో ఉండేది ఓన్లీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వర్గం ఒకటే ఉంటుంది. ఇంకా మా వర్గం వేరే వర్గం అని ఏమి ఉండదు. దాంతోపాటు ఇప్పుడు మదర్కి ఇన్ఛార్జ్ చేసిన తర్వాత పాత మాజీ మంత్రి గారు గొల్లపల్లి సూర్యరావు గారు వేసిన ఏ కమిటీలు కూడా మేము తీయట్లేదు. అదే కమిటీలు కంటిన్యూ చేస్తూ ఇంకా పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే కొత్తగా ప్రోత్సహించి వాళ్ళని పార్టీలో యాక్టివ్ చేస్తాం. ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నా కూడా ఈ రోజు మీ అమ్మగారికి ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయించారు. మీ పట్ల చూపిన యొక్క అభిమానం కానీ ఏం చెప్తారు సార్? అంటే మీ అమ్మగారు అయితేనే ఇక్కడ కరెక్ట్ అయిన మహిళా నాయకురాలని మీరు భావిస్తున్నారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్వేల్లోనూ ఆయన ఎంక్వైరీల్లోనూ మదర్ని వేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఆయన వేసిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము ఇంకా యాక్టివ్గా పనిచేసి పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహపరిచి పార్టీ ముందుకు తీసుకెళ్లి జగన్ గారు నమ్ముకున్నదని మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని నమ్ముతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ఈ టీడీపీ పరిపాలనలో చేసి ఇదంతా లిక్కర్ మీద ఈ డ్రగ్స్ మీద ఆధారపడి ఉన్నది గవర్నమెంట్. యాక్చువల్గా అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సొంత ఎమ్మెల్సీ మీద గొడవ వస్తే వెంటనే పార్టీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు తర్వాత కూడా ఒక ఎమ్మెల్సీ వేరే కుటుంబ గొడవలు వచ్చినా కూడా ఆయన్ని పార్టీని సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకున్నారు. కానీ డైరెక్ట్ ఒక ఎంపీ డైరెక్ట్ డ్రగ్స్ దొరికిపోయి టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చినా కూడా అతన్ని ఏమీ తెలియదు, అక్కడ ఏదో మీటింగ్ వెళ్ళాడు లేకపోతే ఏదో రియల్ ఎస్టేట్ పని మీద వెళ్ళాడని, అంటే గెస్ట్ హౌస్ లో పార్టీ జరుగుతున్నప్పుడు ఈ మీటింగ్లు అట్లకి వెళ్తావా? మరీ దారుణంగా ఆయనకున్న సొంత సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ఈ పేపర్ టీవీలను అడ్డు పెట్టుకుని విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే చెప్పండి సార్, ఈరోజు రాజోలు నియోజకవర్గ ప్రజలకి కొత్తగా నియమితులైన మీ అమ్మగారి నియోజకవర్గం బాధ్యతలు కానీ మీరు రాబోయే రోజులు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, అంటే మీ రాజోలు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మా ఛానల్? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మంది అప్పుడే 3 ఎలక్షన్ నుంచి ఇబ్బంది పడుతున్నారు రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళందరికీ మేము వెనకాల ఉండి ఏ ఇబ్బంది వచ్చినా పోరాడదాం. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అయినట్లకి పులి స్టాప్ పెట్టి మేము పోరాటానికి కార్యకర్తలతో పాటు మేము ముందు నడిపిస్తామని వాళ్ళతో పాటు మేము నడుస్తామని మాటిస్తున్నాం.